శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ సోమేశ్వరా శివ శ్రీ సోమనాథ చంద్రకళాధర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ మల్లేశ్వరా శివ భ్రమరాంబికేశ శ్రీశైలేశ్వర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది అనేది సనాతన సంప్రదాయానికి మౌలిక సూత్రం. ఆ ధర్మపథంలో పురోగమించే క్రమంలో ఎందరో గురువులు మార్గదర్శకులై, దారిదీపాలై, దిశానిర్దేశకులై వర్ధిల్లుతున్నారు. భారతీయ సనాతన ధర్మం ఎంత సమున్నతమైనదో మన గురు పరంపర అంతే ఉన్నతమైనది. భక్తి, జ్ఞాన, కర్మ, రాజయోగాల అంతర్లీన తత్వాన్ని అనుగ్రహించిన గురువులు ఎందరో ఉన్నారు. వారిలో రమణ మహర్షి ఖ్యాతిగాంచారు. నేను ఎవరు అనేది తెలుసుకుంటే అంతా తెలుస్తుంది. పరమాత్మ తత్వాన్ని తెలుసుకోదలిచిన వారు ముందు ఎవరికి వారు తమ గురించి తెలుసుకోవాలనేది రమణుల సందేశం. రమణుల ఉద్దేశ స్ఫూర్తితో ఆకృతి దాల్చిన దివ్య సన్నిధానం ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో రాచపల్లిలోని శ్రీ రమణ సేవాశ్రమం. తమిళనాడులోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరుణాచలం. ఆ అరుణాచలేశ్వరుడు అక్కడ ఎంత ప్రసిద్ధమో రమణ మహర్షి ఆశ్రమము అంతే ప్రసిద్ధం. అపిత కుచాంబ సమేతుడైన అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకున్న తరువాత భక్తులు రమణాశ్రమానికి విచ్చేస్తారు. రమణ మహర్షి ఉపదేశ సారం, బోధామృతాన్ని ఎందరో అనుసరిస్తుంటారు. మోక్ష సాధనకు రమణులు చూపిన మార్గంలో పయనిస్తున్నారు ఎందరో. జీవితంలో ఒక్కసారైనా తిరువణ్ణామలై వెళ్లి అరుణగిరినాథుని దర్శించాలని, గిరి ప్రదక్షిణ చెయ్యాలని, రమణాశ్రమాన్ని దర్శించి మానసిక ప్రశాంతతను అందుకోవాలని ఎందరో పరితపిస్తుంటారు. రాచపల్లికి చెందిన కవల సోదరులు బ్రహ్మచారులైన రమణానంద, లక్ష్మణానంద స్వామివార్లు ఆధ్యాత్మిక సాధనా క్రమంలో రమణ మహర్షి బోధనలకు ఆకర్షితులయ్యారు. రమణుల మార్గాన్ని అవలంబిస్తూ తాము ఆధ్యాత్మిక చింతనలో గడుపుతూ ఎందరికో మార్గదర్శకత్వం వహించాలని సంకల్పించారు. ఆధ్యాత్మిక ధర్మాచరణ, సమాజ సేవ ఈ జంట లక్ష్యాలుగా ఆశ్రమాన్ని స్థాపించాలని నిర్ణయించారు. 1990 సంవత్సరం శ్రావణ మాసంలో ఆగస్టు 15వ తేదీన తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం రాచపల్లి గ్రామ సమీపాన 4 ఎకరాల స్థలాన్ని దాతలు, వదాన్యుల సహకారంతో సమకూర్చుకున్నారు. ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి సామాన్య భక్తుల
భక్తులకు ఆధ్యాత్మిక భావజాల పరివ్యాప్తిని చేరువ చేశారు. రమణ సేవాశ్రమ వ్యవస్థాపకులలో ఒకరైన రామానంద స్వామి స్వస్థలం రాచపల్లి. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆయనకు చిన్నతనం నుంచి ఆధ్యాత్మిక చింతన పట్ల మక్కువ పెరిగింది. సాధువులు సన్యాసులకు శుశ్రూష చేయడం ఆయనకు ఎంతో ఇష్టంగా ఉండేది. లౌకిక జీవితం పట్ల కన్నా ఆధ్యాత్మిక జీవన విధానంపై ఆయన ఆసక్తి పెంచుకున్నారు. 1990 సంవత్సరం మే నెలలో శ్రీ సద్గురు సేవాశ్రమంలో రమణ మహర్షి చిత్రపటాన్ని రామానంద వీక్షించారు. రమణ మహర్షి కళ్లలోని మెరుపు ఆయనను ఎంతో ఆకట్టుకుంది. ఆ చూపులోని మహత్తు ఆయనను మంత్రముగ్ధుణ్ణి చేసింది. ఆ చిత్రపటం రమణ మహర్షిదని కూడా అప్పుడు ఆయనకు తెలియదు. ఆ తరువాత రమణుల చిత్రపటాన్ని శ్రీ రమణవాణి పత్రికపై రామానంద స్వామి చూశారు. గుడివాడలో ప్రచురితమయ్యే శ్రీ రమణవాణిపై ఉన్న ముఖ చిత్రం తాను చూసిన చిత్రపటం ఒకటే కావడంతో ఆ చిత్రంలో ఉన్నది రమణ మహర్షి అని అప్పుడు ఆయన గ్రహించారు. రక్షక బిరుదు నీదే కదయ్యా, అయ్యా శివయ్య ఆదుకోవయ్యా. ఆర్ధరక్షక బిరుదు నీదే కదయ్యా, అయ్యా శివయ్య ఆదుకోవయ్యా. తూర్పుగోదావరి జిల్లాలో తోటపల్లిలో శాంతి ఆశ్రమం ఉంది. అక్కడ నిర్విషయానంద స్వామివారిని ఓ సందర్భంలో రామానంద సోదరులు దర్శించారు. ఆధ్యాత్మిక చింతన పట్ల వారికి ఉన్న ఆసక్తిని స్వామీజీ తెలుసుకున్నారు. సోదరులకు ఆయన రామతారక మంత్రాన్ని ఉపదేశించారు. ఆ మంత్రోపదేశంతో సోదరులలో నవ్య చైతన్యం కలిగింది. ఆ తరువాత తమ సందేశ సమాహారాన్ని భక్తులకు అందించసాగారు. రామానంద స్వామి సరళ సుందరమైన ప్రవచనాధారతో భక్తుల్ని ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మిక చింతనతో ఎవరికి వారు సహజయుతమైన ధార్మిక స్థితిలో ఉండడమే ఆధ్యాత్మిక మార్గానికి మొదటి సూత్రంగా ఆయన పేర్కొంటారు. రమణుల బోధామృతం ఈ ఆశ్రమానికి ఆలంబన. రమణుల సందేశాన్ని ఇక్కడ భక్తులకు శిష్యులకు భగవత్ ప్రసాదంగా వితరణ చేస్తారు. ఇది తప్పు, అది ఒప్పు అని ఎవరినీ విమర్శించవద్దు. విమర్శల వల్ల ఎవ్వరూ ఉద్ధరించబడరు. ఎవరినీ మనం మార్చలేం. వారికి వారు మారాలని ఉంటే తప్ప. నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు తప్పు ఒప్పుల ప్రస్తావన ఉండదు. అందువల్ల మెలకువలోనూ నిద్రపోవడం అభ్యసించు. అందువల్ల ఆత్మ నిలకడ సాధ్యమవుతుంది అంటారు రమణ మహర్షి. నామస్మరణం మౌనభూషణం ధన్యోపాయంగా రమణులు నిర్దేశించారు. మౌనంగా ఉండటం వలన మనలో ఇచ్ఛాశక్తి పెరుగుతుంది, కార్యదక్షత వృద్ధి చెందుతుంది. మౌనం అనేది ఆత్మ పరమాత్మతో సంభాషించే అద్భుత ప్రక్రియగా రమణులు అభివర్ణించారు. రమణుల బోధనలు, వారి అంతరంగ తరంగాలు ఇక్కడ నిత్యం నినదిస్తుంటాయి. ఇనుమును ఎవ్వరూ నాశనం చేయలేరు. దానికి పట్టిన తుప్పే దానిని బలహీనపరుస్తుంది. అలాగే మనిషిని ఎవ్వరూ పతనం చేయలేరు. వారి చెడు ఆలోచనలు, దుష్కర్మలు వారిని పతనం చేస్తాయి అని రమణులు బోధించారు. ధర్మాన్ని అనుష్ఠించే వారికి సకల శ్రేయస్సులు లభిస్తాయని రమణ మహర్షి పేర్కొనేవారు. రమణ సేవాశ్రమం సైతం రమణుల దివ్యవాణిని నిరంతరం భక్తులకు చేరువ చేస్తుంది. ప్రతి సంవత్సరం రమణ మహర్షి జయంతిని ఆశ్రమంలో ఘనంగా నిర్వహిస్తారు. ఇందుకోసం ఇక్కడ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తారు. వేలాది మంది భక్తులు, రమణ మహర్షి భక్తులు ఈ ఆశ్రమానికి విచ్చేస్తారు. రమణులకు సుప్రభాత సేవ, అఖండ జ్యోతి ప్రజ్వలన, సమష్టి ధ్యానం, ఉపనిషత్ పారాయణ, ప్రణవ పతాక ప్రతిష్టాపన, గోపూజ, రమణ అష్టోత్తర శతనామావళి, అర్చన, లక్ష్మీ గణపతి హోమం, సత్సంగాలను నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక ప్రవచన సభ ద్వారా రమణుల దివ్య సందేశాన్ని స్వామీజీ వివరిస్తారు. వైశాఖ బహుళ చతుర్దశి నాడు, అంటే వైశాఖ మాసం శివరాత్రి పర్వదినాన, అంటే 2024 జూన్ 5వ తేదీన ఆశ్రమంలోని అరుణాచలేశ్వర స్వామికి 1313 మామిడి పండ్లతో ఆమ్రఫల రసాభిషేకాన్ని అద్భుతంగా నిర్వహించారు. శివాయ పరమేశ్వరాయ చంద్రశేఖరాయ నమో భవాయ గుణసంభవాయ శివతాండవాయ నమో శివాయ పరమేశ్వరాయ చంద్రశేఖరాయ నమో భవాయ గుణసంభవాయ శివతాండవాయ నమో శివాయ పరమేశ్వరాయ చంద్రశేఖరాయ నమో భవాయ గుణసంభవాయ శివతాండవాయ నమో శివాయ
ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల తిరుకల్యాణ వేడుకను వందలాది భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహిస్తారు. అలాగే మహాశివరాత్రి వేడుకలు ఆశ్రమంలో ఘనంగా కొనసాగుతాయి. అరుణాచలేశ్వర స్వామికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అపీత కుచాంబ అరుణాచలేశ్వర స్వామి వారికి కళ్యాణోత్సవాలను ఘనంగా ఇక్కడ నిర్వహిస్తారు. అద్భుత శిల్పకళా వైభవంతో అపురూప కట్టడంగా అరుణాచలేశ్వర స్వామి ఆలయం గోచరమవుతుంది. శ్రీ రమణుల సన్నిధిలో రమణులు సుఖాసీనులైన రీతిలో విగ్రహాకృతిలో గోచరమవుతారు. శిల్పమా సజీవ ఆకృత అనే సంవిధానంలో రమణుల దివ్యమూర్తి ఆకట్టుకుంటుంది. వర్ణరంజితమైన రమణుల మూర్తి ఉన్న మందిరంలో భక్తులు ధ్యానం చేస్తారు. ప్రతి మాస శివరాత్రి నాడు ప్రదోషకాలంలో ప్రదోష నంది పూజను నిర్వహిస్తారు. అదే సందర్భంగా అరుణాచలేశ్వరుడికి అభిషేకం కొనసాగుతుంది. ప్రమథ గణాలలో అగ్రగణ్యుడైన నంది భారీ విగ్రహం ఇక్కడ ఎంతో ఆకట్టుకుంటుంది. అభిషేకానంతరం హారతి అలంకరణతో నంది విగ్రహాన్ని అలంకరిస్తారు. దక్షిణ భారత ద్రవిడ సంప్రదాయాన్ని పోలి ఉండే అరుణాచలేశ్వరుడి ఆలయంలో అరుణాచలంలో ఎలా నిత్య పూజలు జరుగుతాయో ఆ రీతిలోనే ఈ ఆశ్రమంలోనూ కొనసాగుతాయి. అన్నదానం, సేవాభావం, వృద్ధులకు చేయూత, గోసేవ, వేద పాఠశాల, ధార్మిక చింతన, సత్సంగం, దైవారాధన, సంప్రదాయ ఆచరణ ఇలా బహుముఖీన కార్యకలాపాలతో రమణానంద సేవాశ్రమంలో నిత్య వ్యవహారాలు కొనసాగుతాయి. సాత్విక జీవన సంవిధానమే సర్వత్రా శ్రేయోదాయకం. సాధు సత్సంగం, సాత్విక జీవనం ద్వారా ఆధ్యాత్మిక అభ్యున్నతిని సాధించవచ్చనేది ఈ ఆశ్రమం అందించే మౌలిక సూత్రం. సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే, సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే, సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే, సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే. హర హర శివ శివ, హర హర శివ శివ, గంగా జలము తెచ్చి నీకు అభిషేకము చేతునంటే, గంగా జలము తెచ్చి నీకు అభిషేకము చేతునంటే, గంగా జలమున సేప కప్పల ఎంగిలంటున్నావు శంభో. హర హర శివ శివ, హర హర శివ శివ, సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే, హర హర శివ శివ, ఆవు పాలు తెచ్చి నీకు అర్పితము చేతునంటే, ఆవు పాలు తెచ్చి నీకు అర్పితము చేతునంటే, ఆవు పాలన లేక దూడల ఎంగిలంటున్నావు శంభో. శివ శివ. రమణ సేవాశ్రమం ద్వారా రమణుల సందేశ స్ఫూర్తితో ఇక్కడి నుంచి ఆధ్యాత్మిక వెలుగుల్ని పంచుతున్నారు. భగవాన్ రమణ మహర్షి మాటల్లో చెప్పాలంటే అరుణాచల అనేది ఒక మహాసముద్రం. నమశివాయ అనే పంచాక్షరిని స్మరిస్తే ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో అరుణాచల అనే మంత్రానికి అంతటి శక్తి ఉంది. నమశివాయ అనేది యోగ పంచాక్షరి, అరుణాచల అనేది జ్ఞాన పంచాక్షరి అని వివరించారు. అలాంటి యోగ సన్నిధి అయిన అరుణాచలంలో అతులిత యోగశక్తి సమన్వితంగా రమణ మహర్షి భాసిల్లారు. పాల్ బ్రంటన్ ప్రముఖ ఆంగ్ల రచయిత. ఆత్మజ్ఞానిని ప్రత్యక్షంగా వీక్షించి కొన్ని ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవాలనుకున్నాడు. ఆ సంవిధానంలో తిరువణ్ణామలై చేరుకున్నాడు. రమణ మహర్షి ఓ ఆసనంపై కూర్చుని ఉన్నారు. బ్రంటన్ మహర్షికి నమస్కరించి కూర్చున్నాడు. రమణులు అతని వైపు చూడనేలేదు. తాను ఆయన్ని అడగాలనుకున్న ప్రశ్నల సంగతి బ్రంటన్ మర్చిపోయాడు. తదేకంగా మహర్షి వైపే చూడసాగాడు. ఆ సందర్భంలో రమణ మహర్షి నేత్రాలు జ్ఞానజ్యోతులై ప్రకాశించసాగాయి. రమణ మహర్షి దర్శనంతో బ్రంటన్ ప్రశ్నలన్నింటికీ జవాబులు లభించాయి. ఈ వృత్తాంతాన్ని బ్రంటన్ తన ఆత్మకథలో స్వయంగా రాసుకున్నాడు. ఋషులకు పరమశివుడు బోధించిన జ్ఞానోపదేశాన్ని రమణ మహర్షి అనుభవసారం పేరుతో తమిళంలో 30 జంట పంక్తుల్ని అందించారు. రమణ మహర్షి తన సమస్త విజ్ఞానాన్ని ఈ పంక్తులలో సమ్మిళితం చేసి ఆర్షధర్మానికి అమూల్య కానుకగా అందించారు. ఈ అనుభవసారమే ఉపదేశసారంగా ఆకృతి దాల్చింది. భగవత్ సామీప్యానికి, ఆత్మ సమీపానికి ఏది తీసుకుని వెళుతుందో అదే ఉపదేశం. భక్తి, జ్ఞాన, యోగ, కర్మతత్వాలను ఉపదేశసారం సమగ్రంగా ఆవిష్కరిస్తుంది. ఆ ఉపదేశసారాన్ని ఈ ఆశ్రమం ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తారు. భగవంతుడి కోసం ఎక్కడెక్కడో వెతుకుతాం, ఎన్నో క్షేత్రాలను సందర్శిస్తాం, తీర్థయాత్రలు చేస్తాం. కానీ ఆ దేవుడి జాడ కనిపించదు. దేవుడు సర్వాంతర్యామి అని అందరూ అన్ని మతాల్లో విశ్వసించే అంశం. అంటే భగవత్ చైతన్యం ప్రతి మనిషిలో ఒదిగి ఉంది. కంటికి కనిపించని దైవశక్తి మనలోని కార్యకలాపాలను నిరాటంగా కొనసాగింపచేస్తోంది. మనకు తెలియకుండా మనలో అణుమాత్రంగా ఉన్న ఆ శక్తి సమన్వితుడే అంతర్యామి. నిన్ను నీవు తెలుసుకోవడమే అసలైన ఆధ్యాత్మికత. మనోదీపాన్ని వెలిగించుకుని ముందు మనం అన్ని విధాలుగా కాంతిమంతం కావాలి.
మనలో జ్ఞానజ్యోతులు వెలగాలంటే అసూయ, ఆక్రోశం, ఆగ్రహం, మదమాత్సర్యాలు ఉండరాదు. హృదయమనే లాంతరుకు అరిషడ్వర్గాలు మసిపూతం లాంటివి. ఆ మసిని తొలగించుకుంటేనే మనలోని జ్ఞానదీపం కాంతిపుంజమై వెలుగుతుంది. ఆ వెలుగులు అందరి వైపు ప్రసరిస్తాయి. ఆ తేజస్సులో ఈశ్వర శక్తిని సులభ సాధ్యంగా దర్శించవచ్చు అంటూ భక్తులకు జ్ఞాన మార్గాన్ని రామానంద స్వామి అతి సరళవంతంగా సూచించారు. పరబ్రహ్మతత్వానికి మౌనమే వ్యాఖ్య, కానీ శబ్దం కాదు. మౌనం మహాశక్తిమంతమైన ఆయుధం. మౌన వ్యాఖ్య ప్రకటితమయ్యే ఆ తత్వాన్ని అనితర సాధ్యంగా ఆవిష్కరించిన మహామౌని భగవాన్ శ్రీ రమణ మహర్షులు. 1949 సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన రమణులు తన ఆత్మదీపాన్ని అరుణాచలేశ్వరునిలో ఐక్యం చేశారు. భౌతికంగా రమణ మహర్షి అగోచరమైన రమణుల దివ్య సందేశ భావనా వైభవం మనందరికీ ఆచరణీయం, స్ఫూర్తిదాయకం. ఆ రమణుల దివ్య జీవన పావన సందేశాలను స్వీకరించి శ్రీ రమణ సేవాశ్రమం ఆధ్యాత్మిక ప్రస్థానంలో పురోగతి సాధిస్తోంది. ఆధ్యాత్మిక భావం, సేవా నిరతి పెంపొందించడమే లక్ష్యంగా శ్రీ రమణ సేవాశ్రమాన్ని స్థాపించారు. ప్రస్తుతం ఆశ్రమ సారథ్య బాధ్యతల్ని స్వామి రామానంద నిర్వహిస్తున్నారు. గత 3 దశాబ్దాలుగా ఈ సన్నిధిని తీర్చిదిద్దుతూ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపొందించారు. నమ శివ ధిమి 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 తాండవ శంకర ఓం నమ శివ హర 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 భక్తవ శంకర ఓం నమ శివ 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 జంగమ దేవర ఓం నమ శివ భవహర పురహర మంగళదాయక ఓం ఫాలాగ్నిలోచన పాపాభీతారణ ఫాలించరావయ శంభో శంకర బాలేందు శేఖర నాగేంద్ర భూషణ దీవించరావయ శంభో శంకర నమ శివ ధిమి 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 తాండవ శంకర ఓం నమ శివ హర 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 భక్తవ శంకర ఓం. దేశం నలుమూలల నుంచి రమణ మహర్షి భక్తులు ఈ ఆశ్రమాన్ని దర్శిస్తారు. ఆంధ్ర, అరుణాచలంగా ఖ్యాతిగాంచిన ఈ సన్నిధిలో సత్సంగం, సేవ అనే 2 ప్రధాన సాధనాలను అవలంబిస్తున్నారు. మానవ సంబంధాల్ని బలోపేతం చేసేందుకు, మనుషుల మధ్య సౌమనస్య భావాల్ని పెంపొందించేందుకు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవాలనేది రమణ సేవాశ్రమం ప్రధాన సూత్రం. ఆశ్రమంలో రమణుల సన్నిధితో పాటు అపిత కుచాంబ సమేత అరుణాచలేశ్వర స్వామి ఆలయాన్ని, గణపతి, కుమారస్వామి ఉపాలయాలను నిర్మింపచేశారు. సీతానగరం మండలం వంగలపూడిలోని శ్రీ సద్గురు సేవాశ్రమంలో సాధన కోసం వెళ్లినప్పుడు రమణ మహర్షి తత్వం తెలుసుకుని తాము ప్రేరణ పొందామని స్వామి రామానంద తెలియచేశారు. 1990లో ఆశ్రమాన్ని స్థాపించగా 1995లో రామానంద స్వామి కాలి నడకన అరుణాచలం వెళ్లారు. రోజుకి 40 కిలోమీటర్ల నడక సాగిస్తూ 21 రోజుల పాటు పాదయాత్ర చేస్తూ ఎలాంటి సరకు సరంజామా లేకుండా కట్టుబట్టలతో అరుణాచలం వెళ్లారు. అప్పటి నుంచి ఎన్నోసార్లు అరుణాచలం వెళ్లి రమణుల ఆత్మీయ సందేశాన్ని రామానందులు అందుకున్నారు. రమణులు అందించిన దివ్య స్ఫూర్తితో ఎందరో దాతల సహకారంతో సువిశాలమైన ఈ ఆశ్రమాన్ని నెలకొల్పారు. భారీ రాజగోపురంతో అరుణాచలేశ్వర స్వామి ఆలయం, గోశాల, వృద్ధాశ్రమం, ఇతర ఉపాలయాలతో ఈ లోగిలి దివ్యధామంగా ఆకట్టుకుంటుంది. ఒక మామూలు సగటు మనిషిలో ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తి కలిగితే అది విస్ఫులింగమై విశ్వ విరాట్ చైతన్యాన్ని సంతరించుకుంటుంది అనడానికి ఈ రమణ సేవాశ్రమం ప్రతీక. చింతన, సేవ, కరుణ, దయ వంటి ఆధ్యాత్మిక జీవన సూత్రాల ఆలంబనగా చింతనామయ జగత్తులో ఈ ఆశ్రమం ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంది. భక్తులకు చేరువలో ఉండే ఈ ఆశ్రమం ఆంధ్ర అరుణాచలంగా, ఆనందాచలంగా అలరారుతోంది.